ఆ మాక్సిమం సక్సెస్ రేట్ కూడా 45-50% ఎప్పుడు వచ్చిద్ది అనంటే కరెక్ట్‌గా వాళ్ళకి అసల ఈ పిల్లలు లేకపోవటానికి కారణం ఏమిటి అనేది ఎర్లీ స్టేజ్‌లో ఐడెంటిఫై చేసి, ఎంత ఎర్లీగా ఐవీఎఫ్ అవసరమైతే ఎంత ఎర్లీగా చేపించుకుంటారో అండ్ ఆ ఐవీఎఫ్ చేపించుకునేటప్పుడు వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే వెయిట్ కంట్రోల్‌లో ఉండి, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే షుగరు, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి కంట్రోల్‌లో ఉండి, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తా, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఆ 45-50% సక్సెస్ అనేది వచ్చిద్ది. సో, 45-50% సక్సెస్ రావటానికే ఐవీఎఫ్‌లో వాళ్ళు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ దాంతో పాటు షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంట్రోల్‌లో ఉంటేనే ఆ 45-50% ఉంటది. కానీ మన దగ్గర ఈ ఐవీఎఫ్ సెంటర్స్‌లో దరిద్రం ఏంటి అనంటే, ఏ పేషెంట్ వచ్చినా సరే మా దగ్గర 80-90% సక్సెస్ ఉంటది అని చెప్పి పేషెంట్స్‌ని జస్ట్ ట్రాప్ చేస్తున్నారు. మిగతా సెంటర్స్‌లో 45-50% సక్సెస్, మా దగ్గర 90% సక్సెస్ ఉంటదని.